హాయ్ గైస్, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ పఠాన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి పర్సనల్ లోన్ ఆఫర్ పొందాలనుకున్నట్టయితే ఈ వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. సో ఎవరైనా పర్సనల్ లోన్స్ కోసం మీరు హెచ్డిఎఫ్సిలో అప్లై చేయాలనుకున్నట్టయితే దాని యొక్క కంప్లీట్ ప్రాసెస్ అనేది ఈ వీడియోలో క్లియర్గా మీకు అయితే చెప్తాను గైస్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్క్రీన్ షాట్. నాకు 5 lakhs రూపీస్ అయితే పర్సనల్ ఆఫర్ అయితే వచ్చింది. సో నేను అప్లై చేసినాను గైస్. నాకు ప్రీ అప్రూవ్డ్ ఆఫర్ అయితే కాదనమాట ఇది. నేను అప్లై చేసిన తర్వాత ఈ ఆఫర్ అయితే వచ్చింది. మరి అప్లికేషన్ ప్రాసెస్ మనకి ఎలా ఉంటుంది, ఏ డాక్యుమెంట్స్ మనకు అవసరమవుతాయి, ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది, సో ఈ క్రైటీరియా మొత్తం మీకు లైవ్లో అయితే చూపిస్తాను గైస్. సో లైవ్ ప్రాసెస్ మీకు అయితే చూపించబోతున్నాను, ఎలా నేను అప్లై చేస్తాను, ఎలా నాకు ఆఫర్ వచ్చిందని చెప్పి. సో కంప్లీట్గా వీడియో అయితే వాచ్ చేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. అలాగే ఇంట్రెస్ట్ రేట్ ఇవన్నీ కూడా అక్కడే మనం లైవ్లో అయితే క్యాల్కులేట్ చేద్దాం. మరి ఆలస్యించకుండా ఆ ప్రాసెస్ అయితే చూద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. గైస్, ముందుగా ఇక్కడ నేను లైవ్ ప్రాసెస్ అయితే మీకు చూపించబోతున్నా. సో నేను అప్లై చేసినప్పుడు ఆల్రెడీ రికార్డ్ అయితే చేశాను గైస్. సో ఆ ప్రాసెస్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట. మీరేం చేస్తారంటే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి వెంటనే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో డిస్క్రిప్షన్లో ఈ అప్లికేషన్ సంబంధించి లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా హెచ్డిఎఫ్సి యొక్క పర్సనల్ లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ముందుగా మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ అడుగుతుంది అనమాట. అలాగే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నింటి మీరు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. వీటన్నింటి యాక్సెప్ట్ చేసిన తర్వాత వెంటనే వ్యూ లోన్ ఎలిజిబిలిటీ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు మీరు ఎలిజిబులా కాదా అనేది ఇక్కడ మీకు తెలిసిపోతుంది. సో ఇక్కడ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్, తర్వాత లోన్ అమౌంట్, తర్వాత సబ్మిట్ అండ్ రిసీవ్ 3 ఆప్షన్స్ అయితే ఇక్కడ కనబడతాయి. ఫస్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్కు ఓటీపీ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. వచ్చిన ఓటీపీని యాస్టీస్గా మీరైతే ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ ఓటీపీ మీద క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది అనమాట. గైస్, ఇక్కడ మీరు కనుక హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ని కలిగి ఉన్నట్టయితే ఇక్కడ మీకు కనబడుతుంది. అలాగే మీ యొక్క శాలరీ అకౌంట్ అనేది మీరు వేరే బ్యాంక్లో కలిగి ఉన్నట్టయితే ఆ బ్యాంక్ యొక్క డీటెయిల్స్ అని ఎంటర్ చేయమని చెప్పి అడుగుతుంది. సో అదర్ బ్యాంక్ అని ఇక్కడ మెన్షన్ చేశాను. గైస్, ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ కావచ్చు, లేదంటే పాన్ కార్డ్ నెంబర్ కావచ్చు కనబడుతుంది, డేట్ ఆఫ్ బర్త్తో సహా. సో మీ యొక్క మొబైల్ నెంబర్కి పాన్ కార్డ్ ఆల్రెడీ లింక్ అయి ఉంటుంది కాబట్టి ఈ విధంగా కనబడుతుంది అనమాట. ఇక దాని తర్వాత మీ యొక్క పర్సనల్ ఈమెయిల్ ఐడి, అలాగే మీ యొక్క ఎంప్లాయర్ లేదంటే కంపెనీ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో మెన్షన్ చేసి మీ యొక్క మంత్లీ నెట్ ఇన్కమ్ అంటే మీ యొక్క శాలరీ ఎంత ఉంటుంది అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకొక ముఖ్యమైన విషయం మీకు చెప్తున్నాను, మీరు కనుక సాలరీడ్ పర్సన్ అయినప్పుడు మాత్రమే ఇక్కడైతే వర్కౌట్ అయితే అవుతుంది. అలాగే బిజినెస్ పర్సన్ అయినా కూడా సరిపోతుంది గైస్. కానీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ కావచ్చు, లేదంటే హౌస్ వైఫ్స్ కావచ్చు, నాన్ సాలరీడ్ పర్సన్స్కి మ్యాక్సిమం లోన్ అనేది ఆఫర్ చేయకపోవచ్చు. బట్ ఒకసారి అయితే ట్రై చేసుకోండి, అది మీ ప్యూర్లీ డిపెండ్స్ అపాన్ లక్ అనమాట. కాబట్టి ఇక్కడ నేను సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా కూడా ఒకసారి ట్రై అయితే చేశాను, బట్ నాకైతే ఆఫర్ అయితే జనరేట్ అయిపోయింది. సో స్టెప్స్ ఏంటో ఇప్పుడు మీకు చూద్దాం. ఇక్కడ మంత్లీ నేను ఏమన్నా ఈఎంఐస్ కడుతున్నానా అవన్నీ కూడా డీటెయిల్స్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఒక శాంపుల్ కోసం ఒక 20,000 అయితే మెన్షన్ చేసుకున్నా. అలాగే ఇక్కడ మీ యొక్క వర్క్ ఈమెయిల్ అడ్రస్ అయితే కనబడుతుంది. సో వర్క్ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇక్కడ మీరు అఫీషియల్గా ఏమైనా వచ్చింది అనుకున్నట్టయితే దాన్ని మెన్షన్ చేసుకోండి. తర్వాత అడ్రస్ కూడా క్లియర్గా కనబడుతుంది కింద. సో యాస్టీస్గా ఇక్కడ కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేస్తామంటే నెక్స్ట్ స్టెప్ అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మీ యొక్క ఇన్కమ్ ప్రూఫ్ అనేది వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఈ వెరిఫై అనమాట. సో ప్రజెంట్ ఏం డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే పని అయితే ఉండదు. సో అది మరి చూద్దాం. ఏమేమి కావాలనేది ఇక్కడ చూసుకోవచ్చు. శాలరీ స్లిప్స్ కావచ్చు, లేదంటే ఐటీఆర్ కావచ్చు. సో ఇవన్నీ ఇన్స్టెంట్గా వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకుంటారు. సో ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది. సో మీకు శాలరీ అకౌంట్ అనేది ఫస్ట్ ఏ బ్యాంక్లో వస్తుంది అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీరు ఓటీపీ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా ట్రై చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ ఓటీపీ ద్వారా ట్రై చేస్తాను. బట్ ఇవన్నీ ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ వెంటనే యాక్సెప్ట్ చేసిన తర్వాత నాకైతే ఈ ఓటీపీ ప్రాసెస్ వర్కౌట్ అయితే అవ్వలేదు గైస్. ఎందుకంటే నేను ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. దాంట్లోనే నా యొక్క ఎక్కువ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి కాబట్టి. కానీ ఎస్బీఐ నుంచి నాకు ప్రాపర్ రెస్పాన్స్ లేకపోవడం వల్ల నాకు ఓటీపీ ద్వారా ఇక్కడ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అవ్వలేదు. అయినా కూడా ప్రాసెస్ ఎలా ఉంటుందో ఫస్ట్ మీకు చూపిస్తాను. ఓటీపీ ప్రాసెస్ అనేది ఇక్కడ యాక్సెప్ట్ చేసిన తర్వాత అంటే ఇక్కడ అనుమతి వెబ్సైట్ ద్వారా మనకి వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఓటీపీ అనేది ఫస్ట్ మనకు వచ్చేస్తుంది. వచ్చిన ఓటీపీని మనం యాస్టీస్గా ఎంటర్ చేసి వెరిఫై అయితే చేసుకున్నాను. సో వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది. అలాగే ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అకౌంట్ 4 digitsలో మనకు కనబడుతుంటాయి కింద సేవింగ్స్ అకౌంట్ అని చెప్పి. సో స్టేట్మెంట్ అనేది మనకు 2023 నవంబర్ నుంచి ఏప్రిల్ 24 వరకు అయితే అడిగిందనమాట. సో కంప్లీట్గా 1 year అయితే ఇక్కడ స్టేట్మెంట్ అయితే అడగడం జరిగింది. సో ఈ విధంగా మనం ఇక్కడి నుంచి అయితే ఇక్కడ ఓటీపీ వెరిఫికేషన్ ద్వారా మీకు ఆ బ్యాంక్ స్టేట్మెంట్స్ అనేవి వెరిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. సో ప్రాసెస్ అవ్వడానికి కొద్దిగా టైం అయితే పడుతుంది, అంతవరకు వెయిట్ చేయండి. మరి ఈ విధంగా నాకు ప్రాసెస్ అయితే తీసుకుందనమాట. సో చాలా టైం అయితే పట్టింది వెరిఫికేషన్ ప్రాసెస్ కోసం. సో ఇదంతా క్లియర్ చేసి మీకు ఫర్దర్ స్టెప్ చూపిస్తాను. ఇక్కడ మనకు ఎర్రర్ అయితే వచ్చింది, యువర్ ఇన్కమ్ ఈ వెరిఫికేషన్ ఫెయిల్డ్ డ్యూ టు ఎన్ ఇంటర్నల్ ఎర్రర్ అనమాట. సో ఎస్బీఐ వాళ్ళకి, లేదంటే కెనరా బ్యాంకు, తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా ఇటువంటి గవర్నమెంట్ బ్యాంక్ సెక్టర్స్ ఉన్నటువంటి బ్యాంకులకి ఈ విధంగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేసుకోవచ్చు అంటే రీట్రై అని చెప్పి కొట్టి దాని తర్వాత ఫర్దర్ స్టెప్ అనేది చూసుకోవచ్చు. దీని తర్వాత మళ్ళీ ఎస్బీఐ అయితే సెలెక్ట్ చేసుకున్నా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ బటన్ ప్రెస్ చేసిన తర్వాత సో సెకండ్ ఆప్షన్ ఇక్కడ తీసుకున్నాను. ఇక్కడ మొబైల్ ఓటీపీ కాకుండా
నెట్ బ్యాంకింగ్ ద్వారా ఇక్కడ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నా. సో మళ్ళీ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ప్రాపర్గా యూజర్ నేమ్ తర్వాత పాస్వర్డ్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో మీ వద్ద యూజర్ నేమ్ పాస్వర్డ్ లేకపోయినట్టయితే ఒకసారి మీరు ఎస్బీఐ అకౌంట్లో వెళ్ళి అక్కడ వెరిఫై అయితే చేసుకోవచ్చు. సో ఇదంతా ఇచ్చిన తర్వాత మళ్ళీ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ బటన్ అయితే ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇచ్చేసాను కదా, ఇచ్చిన తర్వాత నెక్స్ట్ బటన్ ప్రెస్ చేశాను. ఇప్పుడైతే ప్రాపర్గా వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయ్యింది. సో ప్రాసెస్ చూడడానికి ఇక్కడ కూడా కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది గైస్. అంతవరకు మీరు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ మనకు ఒక ఓటీపీ అయితే వచ్చింది. వచ్చిన ఓటీపీని యాస్టీకి ఇక్కడైతే మెన్షన్ చేసి ఇప్పుడైతే సబ్మిట్ అయితే చేద్దాం. మళ్ళీ ప్రాసెస్ అయితే తీసుకుంటుంది. సో ఇదంతా కూడా కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట, మనం ఓపికగా ఉండాల్సి ఉంటుంది. సో యువర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ అనలైజ్డ్ అని వచ్చింది. సో ఈ విధంగా ఏంటంటే మీ యొక్క అకౌంట్ స్టేట్మెంట్ అనేది ప్రాపర్గా అక్కడ అనలైజేషన్ అయితే అయిపోయిందనమాట. సో 1 year ఆఫ్ స్టేట్మెంట్ అనేది వాళ్ళు అనలైజ్ చేస్తారు. ఇదంతా కూడా కంప్యూటర్ జనరేట్ అనలైజ్డ్ అనమాట. సో ఈ అనాలిసిస్ కోసం మనం ఎక్కువగా టైం అయితే స్పెండ్ చేసే పని అయితే ఉండదు, ఆటోమేటిక్గా ఇదంతా జరిగిపోతుంది. సో ప్రాసెస్ అవ్వడానికి మాత్రమే కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది. దీని తర్వాత మాత్రమే మనకి ఫర్దర్గా ఆఫర్ జనరేట్ అవుతుందా లేదని కనబడుతుంది గైస్. ఇక నెక్స్ట్ స్టెప్లో మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మనకి కంగ్రాచులేషన్స్ అని చెప్పి ఇక్కడ 5 lakhs అయితే ఇక్కడ అప్రూవ్ అయితే జరిగింది. ఇక్కడ మినిమం 50,000 నుంచి స్టార్ట్ చేసుకుని 5 lakhs వరకు మాక్సిమం అమౌంట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, లోన్ అమౌంట్ అనేది. సో ఇక్కడ ప్రాపర్గా మనం ఎంత తగ్గిస్తున్నామో దాని తగ్గట్టు కింద మనకి సెలెక్షన్ అయితే టెన్యూర్ వస్తుందన్నమాట. సో 12 months నుంచి అంటే 1 year నుంచి స్టార్ట్ చేసుకుని మ్యాక్సిమం 60 months అంటే 5 years వరకు మనం టెన్యూర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మంత్లీ ఇన్స్టాల్మెంట్ చూసుకోవచ్చు. ప్రాపర్గా 5 lakhs కనుక మనం తీసుకున్నట్టయితే 60 months మనం పెట్టుకున్నామంటే 10,996 రూపీస్ అయితే మనకి పడుతుంది. అలాగే మనం 48 months కనుక మనం క్లిక్ చేసామంటే ఇక్కడ ఇన్స్టాల్మెంట్ అయితే చేంజ్ అయిపోతుంది గైస్. సో ఇదంతా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, మీకు ఎంత లోన్ అమౌంట్ కావాలి, అలాగే టెన్యూర్ ఎంత కావాలని చెప్పి. చూడండి 13,045 రూపీస్కి అయితే వెళ్ళిపోయింది నేను 48 months అయితే సెలెక్ట్ చేసిన తర్వాత. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 11.50% per annum. సో చాలా తక్కువ ఇంట్రెస్ట్. అలాగే 36 months పెట్టుకున్నామంటే 16,488 రూపీస్ మనము ఈఎంఐ అయితే చెల్లించాల్సి ఉంటుంది. సో లోన్ ప్రాసెసింగ్ ఫీ ప్లస్ ట్యాక్సెస్ అనేవి 58,999. అలాగే ఇక్కడ మీరు ఇంకో విషయం గమనించారంటే నేను 24 months పెట్టుకున్నట్టయితే పైన ఓన్లీ 3 lakhs మాత్రమే ఇస్తున్నారు, 5 lakhs పూర్తిగా ఇవ్వట్లేదు. కాబట్టి మీరు 5 lakhs కావాలనుకున్నట్టయితే ప్రాపర్గా మనం ఇక్కడ టెన్యూర్ కూడా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ 36 months సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు ఫుల్గా అయితే పెట్టేస్తున్నా. లీస్ట్గా మనం 36 months మాత్రమే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి 36 months మనం లీస్ట్ పెట్టుకున్నా. సో 16,488 రూపీస్ అయితే నేను చెల్లించాల్సి ఉంటుంది ఈఎంఐ అనేది. సో ప్రాసెసింగ్ ఫీ అయితే చేంజెస్ కావట్లేదు, 5,899. సో చాలా తక్కువ ప్రాసెసింగ్ ఫీ అనమాట. 5 lakh రూపీస్కి ఆల్మోస్ట్ ఒక 6,000 ప్రాసెసింగ్ ఫీ అంటే చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. అదే మీరు మనీవీలో లేదంటే నావీలో కనుక తీసుకున్నారంటే చాలా ప్రాసెసింగ్ ఫీ అయితే వాళ్ళు విధిస్తారు. సో నావీలో అయితే ఒకసారి ప్రాసెసింగ్ ఫీ 0 ఉంటుంది. అదే మనీవీ కావచ్చు, లెండింగ్ కార్డ్ కావచ్చు, ఇటువంటి దాంట్లో ఖచ్చితంగా ప్రాసెసింగ్ ఫీ అయితే మనకు చేస్తారు. మీరు 5 lakhs కనుక అక్కడ తీసుకున్నారంటే. సో అవన్నీ ఎన్బిఎఫ్సిస్ కాబట్టి అంటే నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ కాబట్టి ప్రాసెసింగ్ ఫీ చాలా హైలో అయితే ఉంటుంది. మినిమం ఒక 5 lakhsకి ఒక 20,000 ప్రాసెసింగ్ ఫీ అయితే విధిస్తారు. సో ఇదంతా ఫర్దర్గా ఓకే అనుకున్నట్టయితే ఇక్కడ గెట్ లోన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను 5 lakhsకి 36 months సెలెక్ట్ చేసుకుని గెట్ లోన్ మీద క్లిక్ చేసాను. ఇక్కడ కేఎఫ్సి అయితే వస్తుంది. అంటే ఇక్కడ కేఎఫ్సి అంటే ఇక్కడ కీ ఫ్యాక్స్ ఛార్జెస్ అనమాట. సో ఇదంతా కూడా మన ప్రాపర్గా కనబడుతుంది. సో టోటల్ ఇంట్రెస్ట్ మనం ఎంత పే చేయాల్సి ఉంటుంది, 93,568 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ అదర్ ఛార్జెస్ ఏమున్నాయి, తర్వాత మన యొక్క అడ్రస్ కావచ్చు, ప్రూఫ్ కావచ్చు, ఈఎంఐస్ ఎన్ని పే చేయాల్సి ఉంటుంది, ఇవన్నీ కూడా ఈ కేఎఫ్సీలో అయితే ఉంటుంది గైస్. సో ప్రాపర్గా మనతో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. టాప్లో గమనించాలంటే కేవలం 60% అయితే మనకి ఇక్కడ వరకు అప్లికేషన్ కంప్లీట్ అయింది. ఇక కింద స్క్రోల్ చేసినట్టయితే సో నెట్ డిస్బర్స్డ్ అమౌంట్ ఎంత వస్తుంది మనకి 4,94,101 రూపీస్ అయితే వస్తుంది. సో టోటల్గా మనం కట్టాల్సిన అమౌంట్ 5,99,467. సో 11.50% మనకి ఇంట్రెస్ట్ వచ్చింది. ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఫిక్స్డ్ కాదనమాట, ఇది వేరీ అయితే అవుతుంది మీ యొక్క క్రెడిట్ స్కోర్ని బట్టి, క్రెడిట్ హిస్టరీని బట్టి వేరీ అయిపోతుంది. సో ఎప్పుడు ఈఎంఐ స్టార్ట్ అయిపోతుంది, తర్వాత ఎప్పుడు ఈఎంఐ ఎండ్ అవుతుంది, ఇవన్నీ కూడా ప్రాపర్గా మనకి కేఎఫ్సీలో అయితే కనబడతాయి గైస్. ఇవన్నీ ఒకసారి క్లియర్గా మీరైతే చూసుకోండి. ఇవన్నీ ఓకే అయిన తర్వాత కింది స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ ఐ అగ్రీ అండ్ యాక్సెప్ట్ అని కనబడుతుంది. సో దీని అయితే క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఆధార్ ఈకేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది. సో లేదంటే అదర్ డాక్యుమెంట్స్ ఫర్ కేవైసీ మీద క్లిక్ చేసుకొని వేరే ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు. కానీ మనకి ఆధార్ ప్రాసెస్ ఈజీ కాబట్టి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడైతే నేను ఫర్దర్ స్టెప్కి అయితే వెళ్ళిపోతున్నా. సో ప్రొసీడ్ టు ఈకేవైసీ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ ఈ వెరిఫై యువర్ ఆధార్ అని కనబడుతుంది. సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీని అయితే ఇక్కడ వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చేస్తుంది. వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై ఈకేవైసీ మీద క్లిక్ చేసి వెరిఫై అయితే చేసుకోండి. సో క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మన డేటా అనేది ఆధార్ యొక్క యూఐడిఐ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఫెచ్ చేస్తారు, అంటే తీసుకుంటారనమాట. సో దానికోసం కొద్దిగా టైం అయితే పడుతుంది. ఒకసారి సర్వర్ అనేది ఇక్కడ మనకి స్ట్రక్ అవుతుంటుంది ఆధార్ నుంచి మనకి డేటా రిసీవ్ అవ్వడానికి. సో ఆ ప్రాసెస్ అయితే మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది గైస్.
ఇదంతా అయిన తర్వాత ఫర్దర్గా అడ్రస్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. దాని తర్వాత మన యొక్క అడ్రస్ అనేది పైన కనబడుతుంటుంది. అది మన యొక్క రెసిడెన్స్ అడ్రస్ అనమాట. కింద ఆఫీస్ అడ్రస్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీరు సాలరీడ్ పర్సన్ అన్నట్టయితే మీ యొక్క ఎగ్జాక్ట్ ఆఫీస్ అడ్రస్ దీన్ని క్లియర్గా పిన్ కోడ్తో సహా మెన్షన్ చేసుకోండి గైస్. సో కొద్ది మందికి మాత్రమే ఇక్కడ ఫిజికల్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో చాలా తక్కువ మందికి అయితే ఫిజికల్ వెరిఫికేషన్ ఉండదన్నమాట. సో ఇదంతా కూడా ఫర్దర్గా ప్రాసెస్ అవ్వాలంటే మీరు ప్రాపర్ అడ్రస్ ఎగ్జాక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది. మరి అడ్రస్ ఇచ్చేసి కంట్రీ మీద క్లిక్ చేద్దాం. దాని తర్వాత మనకు ఓటీపీస్ అయితే వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ వెరిఫై యువర్ ఈమెయిల్ ఐడి కనబడుతుంది. సో పర్సనల్ ఈమెయిల్ ఐడి అలాగే వర్కింగ్ ఈమెయిల్ ఐడి రెండు కూడా ప్రాపర్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే వాటి రెండింటికి ఓటీపీ అనేది వస్తుంది. ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసిన వెంటనే వచ్చిన ఓటీపీని ఇక్కడ వెరిఫై అయితే చేసుకోవాలి. ఫస్ట్ పర్సనల్ అడ్రస్కి అయితే ఇచ్చేసాను. సో ఇక్కడ నేను శాంపుల్ కోసం నా వర్కింగ్ ఈమెయిల్ ఐడి అయితే చేంజ్ చేశాను ఓటీపీ కోసం. ప్రజెంట్ నాకు ఓటీపీ అయితే వచ్చేసింది. వచ్చిన ఓటీపీని ఇక్కడి నుంచి తీసుకునేసి నేను అక్కడ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను కదా. ఇది పర్సనల్ ఈమెయిల్ ఐడి. సో వచ్చిన ఓటీపీని ఇక్కడ తీసుకునేసి అక్కడైతే వెరిఫై చేసుకోవడానికి అక్కడ వెళ్ళి ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేసాను. వెంటనే వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది. సో సేమ్ ప్రాసెస్ ఇక్కడ మనకి వర్కింగ్ ఈమెయిల్ ఐడి కూడా జరిగింది. వచ్చిన ఓటీపీని వెరిఫై అయితే చేసుకున్నాం. సో ఇక్కడ కూడా ఓటీపీ వచ్చింది కదా. సో దీని అయితే తీసుకెళ్ళి అక్కడ వెరిఫై అయితే చేసుకుందాం. ఇక దాని తర్వాత మన యొక్క శాలరీ అకౌంట్ సంబంధించి డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ కావచ్చు, నేమ్ ఆఫ్ ది బ్యాంక్ కావచ్చు, ఇవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ప్రాపర్గా డీటెయిల్స్ అయితే ఎగ్జాక్ట్గా మెన్షన్ చేసింది. చివరిగా ఇక్కడ మీ యొక్క రెఫరెన్స్ నెంబర్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో మీ ఫ్రెండ్స్ కావచ్చు, కోలీగ్స్కి కావచ్చు రెఫరెన్స్ నెంబర్స్ మీరు ఇవ్వాలనుకున్నట్టయితే కింద ప్రొవైడ్ చేసి వారి యొక్క కాంటాక్ట్ నెంబరు, పేరు అన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది గైస్. దాని తర్వాత ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేస్తామంటే మళ్ళీ ఫర్దర్గా ఇక్కడ మనకి కొద్దిసేపు వెయిట్ చేయమని చెప్పి అడుగుతుంది. సో అదంతా అయిన తర్వాత ఫైనల్గా మనకు 80% అయితే కంప్లీట్ అయిపోయింది ప్రాసెస్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలి. లైక్ మీ యొక్క ఫోటోగ్రాఫ్ కావచ్చు, లేదంటే శాలరీ స్లిప్ లాస్ట్ 3 months సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఫోటో అయితే ఇక్కడ అప్లోడ్ చేసుకునేసి అది కూడా పీడిఎఫ్, జేపీజీ లేదంటే పిఎన్జీ ఫార్మాట్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇవన్నీ మీకు సబ్మిట్ చేసుకునేసి ఇప్పుడైతే చూపిస్తాను గైస్. ఇక్కడ నా ఫోటోగ్రాఫ్ ఇవన్నీ సబ్మిట్ చేశాను. ఇక్కడ శాలరీ స్లిప్స్ అనేవి లాస్ట్ 3 months మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ కూడా పీడిఎఫ్ ఫార్మాట్ ఉండాల్సి ఉంటుంది గైస్. అలాగే పాస్వర్డ్ లేకపోయినటువంటి వాటిని మాత్రమే ఇక్కడ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ మీకు పాస్వర్డ్ ఏమైనా ఉన్నట్టయితే ఇక్కడ అడుగుతుందన్నమాట, పాస్వర్డ్ ఇది అని చెప్పి ఇవ్వమని చెప్పి. సో ఇక్కడ నాకు పాస్వర్డ్ లేదు కాబట్టి డైరెక్ట్గా అదైతే తీసుకుంది. మరి అప్లోడ్ అయితే క్లిక్ చేసుకుని ఫర్దర్ స్టెప్కి అయితే వెళ్ళిపోదాం. ఇక దాని తర్వాత మన యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ వస్తుందన్నమాట. సో సమ్మరీ అనేది మనకు వస్తుంది. పర్సనల్ లోన్ ఏ విధంగా ఉంది, ఎంత ఈఎంఐ కట్టాలి, ఇంట్రెస్ట్ రేట్ ఏంటి, సో వగైరా ఇన్ఫర్మేషన్ అంతా కనబడుతుందన్నమాట. ఇవన్నీ ఓకే అయినట్టయితే నెక్స్ట్ స్టెప్ మనము వెళ్ళిపోవచ్చు. ఇది ఫైనల్ ప్రాసెస్ అనమాట. మరి ఇదంతా కూడా ఒకసారి ప్రాపర్గా చెక్ చేసుకోండి. ఓకే అయినట్టయితే ఇక్కడ సబ్మిట్ బటన్ క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మన యొక్క హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క పర్సనల్ లోన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఫైనల్గా మన యొక్క అప్లికేషన్ నెంబర్ కావచ్చు, లేదంటే ఇన్ఫర్మేషన్ రెఫరెన్స్ నెంబర్ కావచ్చు, ఇవన్నీ కూడా వస్తాయి గైస్. ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకోవచ్చు. లేదన్నట్టయితే మీ యొక్క ఈమెయిల్ ఐడి కూడా రావడం జరుగుతుంది. సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ సక్సెస్ఫుల్ అని కనబడుతుంది. సో అప్లికేషన్ నెంబర్, ఎంఎల్ఐ నెంబర్ కావచ్చు, తర్వాత ఎల్ఓఎస్ నెంబర్ కావచ్చు, ఇవన్నీ కూడా డీటెయిల్గా వచ్చేస్తాయి. మీరు కావాలనుకున్నట్టయితే ఇక్కడ మీ యొక్క అఫీషియల్ ఈమెయిల్ ఐడి ఇచ్చారు కదా, సో దాంట్లో చెక్ చేసుకోవచ్చు. రెఫరెన్స్ నెంబర్ ఇవన్నీ కూడా ఇక్కడ ఎగ్జాక్ట్గా మెన్షన్ చేసి ఉంటారు. సో దీన్ని బట్టి మరి మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు గైస్. సో ఇది గైస్ ప్రాసెస్. మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో పర్సనల్ లోన్ అప్లై చేయాలనుకుంటే సో ఇప్పుడైతే మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. మరి ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి గైస్. దాని తర్వాత మీకు అఫీషియల్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి మీకు అయితే కాల్స్ అయితే వస్తూ ఉంటాయి. అంటే మీరు ఎంత అమౌంట్కి ఇక్కడ సబ్మిట్ చేస్తారు దానికి సంబంధించి డీటెయిల్స్ వెరిఫికేషన్ అనమాట. కొద్దిమందికి మాత్రమే ఫిజికల్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. లైక్ మీ యొక్క శాలరీ అకౌంట్ కావచ్చు, లేదంటే ఎంప్లాయ్మెంట్ స్టేట్ కావచ్చు, ఎక్కడ వర్క్ చేస్తున్నారు, ఇవన్నీ చెక్ కూడా చేస్తూ ఉంటారు. సో చాలా తక్కువ మందికి అయితే వెరిఫికేషన్ ఉండదు గైస్. సో ప్రాసెస్ అనేది నెక్స్ట్ ఏంటనేది అయితే చూద్దాం. ఇప్పుడైతే నేను సబ్మిట్ అయితే చేసేసాను. ఇంతవరకు నాకైతే కాల్ రాలేదు, బట్ ప్రాసెస్ అయితే ఇదే అనమాట. ఆన్లైన్లో మనం ఇంతవరకు అయితే ఈ విధంగా కంప్లీట్ చేసుకోవచ్చు. సో నేనైతే యాక్చువల్గా ఇక్కడ అకౌంట్ తీసుకోవట్లేదు. నాకు కాల్ వచ్చిన కూడా రిజెక్ట్ అయితే చేస్తాను. మీకు ప్రాసెస్ ఎలా ఉంటుందని చెప్పడానికి మాత్రమే ఇక్కడ నేనైతే అప్లై చేసుకున్నాను గైస్. సో కంప్లీట్గా ప్రాసెస్ అయితే ఇదే అనమాట. మీరు సాలరీడ్ పర్సన్ అయితే డెఫినెట్గా మీకు అయితే లోన్ వచ్చేస్తుంది. మీరు నాన్ సాలరీడ్ పర్సన్ అయితే మాత్రం కొద్దిగా ఆలోచించాల్సి ఉంటుందన్నమాట. డిపెండ్స్ అపాన్ ప్యూర్లీ మీ యొక్క క్రెడిట్ హిస్టరీని బట్టి, క్రెడిట్ స్కోర్ని బట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోన్ అనేది శాంక్షన్ చేస్తుంది గైస్. సో ఇక్కడ మీకు అయిందని చెప్పి కంప్లీట్గా నాకు 5 lakhs వచ్చేస్తుందని చెప్పి ఎప్పుడు గెస్ చేయకండి. సో అక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ మళ్ళీ మీరు మెట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అప్పుడు మాత్రమే ఫర్దర్గా మీకు లోన్ అనేది ఇస్తారు గైస్. ఓకే, సో ఇది ప్రాసెస్. డెఫినెట్గా మీకైతే యూజ్ అయింది అనుకుంటాను. యూజ్ అయినట్టయితే లైక్ కూడా మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను చేస్తుంటాను. నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ కూడా మీరు నన్ను ఫాలో అప్ చేసుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.